మరి సంఘ అభివృద్ధికి మా యొక్క శక్తి సామర్థ్యాలకు మించి మీరు కృషి చేస్తామని, దానికి మీ అందరి సపోర్ట్, ఇది మా నాదో ప్రసాద్ గారితో కాదు, మా అందరి సంఘం మనందరూ కూడా కలిపి ఈ సంఘ అభివృద్ధి కోసం తోడ్పడదామని తెలియజేసుకుంటూ మరి మేడం గారు కూడా చెప్పండి. మరి ఎంతో నమ్మకంతో మరి మహత్తరమైన కార్యక్రమంగా మీరు పెట్టారు. సాయశక్తిలో ప్రయత్నం చేస్తారండి. మొత్తం అందరు టీం మెంబర్స్, మొత్తం సభ్యులు, కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్గా ఉండి మరి నన్ను ఎదురుపెట్టి నడిపించాలి తప్ప నాకైతే అంతగా ఏమీ తెలియదు. మీరు అందరూ నడిపిస్తారని నమ్మకంతో నేను ఈ బాధ్యతను తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్ అందరికీ. ధన్యవాదాలు. మా అన్నయ్య జాంప్రసాద్ మా పైన ఉన్నాడు, నాకు ఆయన ఎంత ధైర్యం. అదేవిధంగా మేడం గారు, మన శ్రీధర్ గారు, మన బాలశ్రీ గారు, అందరితో మరి సంఘ అభివృద్ధిలో అందరూ పాల్గొనాలని మరి పిలిపిస్తే వెంటనే స్పందించి అందరూ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి కార్యక్రమం ముగించుకుందామండి, భోజనం చేసి వెళ్దాం. మరి నిజంగా గన్నవరం మండలానికి కార్యవర్గానికి కొంచెం రాకపోతే చాలా బాధపడేవాడిని, కానీ చాలా పరిణామం. అయితే కష్టపడి పనిచేసిన మహిళా ప్రకారం 6 సంవత్సరాలు అయ్యింది కాబట్టి బాలాజీ గారు పక్కకి వెళ్ళారు. కానీ ఈ మండల శాఖకి దాన్ని ఏమంటారు షాడో అధ్యక్షుడిగా మేడం గారికి వెనకాల నుండి మరి నడిపించాలి. అలాగే మరి జిల్లా బాడీలో కూడా ఆయన సేవలు అవసరం కాబట్టి ప్రత్యేక జిల్లా కార్యవర్గాన్ని కూడా ప్రపోజల్ ఇవ్వండి. ఆ విధంగా ముందుగా బాలాజీ గారి సలహాలు సూచనలు కూడా తీసుకోవాలి. అలాగే ప్రసాద్ గారు మరి వర్క్ సర్వీస్ మోటోలో ఆఫీస్ వర్క్లో ఏ ఉపాధ్యాయుడికి ఏం చేయాలన్నా ఆ టైంలో కూడా బాగా తీసుకోవాలి. ఆయన కూడా కమిట్మెంట్, ఆయన జిల్లా రాష్ట్ర స్థాయికి ఎదిగే నాయకులు ఆయన గోపాలకృష్ణ గారు, ప్రసాద్ గారు, బాలాజీ అందరితో కలిసి పనిచేసింది. ఎందుకు ఒడిదుడుకులు ఉన్న సంఘాన్ని మరి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాం. అధికారుల నుంచి ఎందుకు ఒత్తిడి తెచ్చినా కూడా ఎస్టీఎఫ్లు వాడు వెనకేజెస్ అంత మంచి టీంకి మళ్ళీ గోపాలకృష్ణ గారు, మేడం గారు, శ్రీని గారి రావడంతో జిల్లా శాఖ తరఫున కూడా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను 1 ఇయర్లో రిటైర్ అవుతాను. జిల్లాలో పదవులో ఉండలేకపోయినా నేను ఉన్నంతకాలం ఈ ఎస్టీయూకి ఒక కార్యకర్తగా పనిచేస్తానని, అలాంటి సమయంలో మరి నాకు ఎక్కువ పనిచేసింది గన్నవరం 5 వెళ్ళి నేను ఇక్కడ 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. ఈ గన్నవరంలో జరిగే ఏ కార్యక్రమానికైనా నేను ఆదరైతే ముందుకు నడిపిస్తున్నాను, నా ఉండాలని ఒకసారి నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా జిల్లా శాఖ పక్షం శుభాకాంక్షలు.